అయితే ఈ ఆర్టీసీలో విషయం ఏంటంటే కక్ష సాధింపు చర్యలు తర్వాత కథకమ విషయం అంతా కూడా నడుస్తూ ఉందంటే దానికి సంబంధించి కావాలని ముందుకెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నారట. రండి. బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి అన్న వచ్చిండు సంపత్ అన్న, చెప్పండి అన్న. ముందుగా బీసీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దాడులు పాల్పడుతున్న వాళ్ళను మేము బీసీ అసోసియేషన్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఒట్టె జాన యాదవ్ గారు ఒక ఉద్యమ నాయకుడు. ఉద్యమాల పట్ల కార్మికులకు, కర్షకులకు, పేదలకు, సాధలకు వారికి జరుగుతున్న నష్టాలను నేరుగా వారి దగ్గరికే వెళ్ళి సమస్యలను తెలుసుకొని సమస్యలు పరిష్కారం కొరకు పోరాట దిశగా ప్రయాణిస్తున్న సందర్భంగా మా బీసీ బిడ్డ పైన దాడులు చేస్తున్న వారిపైన దాడులు కావాల్సుకొని ఎదుగుతున్న నాయకుని పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులను ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దారాన్ని కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈనాడు రాజ్యాంగం రాసింది మేము. శ్రూద్ధులు, శ్రూద్ధుల పైన అతిశ్రూద్ధులు చేస్తున్నటువంటి దాడులను ఖండించడం కొరకు మేము ఒక సూచన చేయదలుచుకున్నాం. రాజ్యాంగం రాసింది మేము, జనాలను చైతన్యవంతులను చేసింది మేము, చదువులకు దూరమైన వాళ్ళను చదువులు నేర్పింది మేము. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. రాజ్యాంగం రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పోరాట దిశగా పయనిస్తూ ఉన్నది కాళీశ్రామ్ గారు. ఇలాంటి పోరాట స్ఫూర్తితోని శ్రూద్ధులమైనటువంటి మేము ఈ చట్టసభలలో ఎవరుండాలి? రాజ్యాంగం రాసిన వాళ్ళు ఉండాలి. చదువులను తీసుకొచ్చినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఉండాలి. ఈ జాతులను ఏకం చేస్తున్నటువంటి కాళీశ్రామ్ ఉండాలి. కానీ ఈనాడు కసాయిదారులుగా తయారయ్యి మీరు మా పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇక రానున్న రోజుల్లో రాజ్యం మాది, రాజ్యాధికారం మనది రావాలంటే ఈ దాడులను బీసీలంతా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ బిడ్డలారా, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళారా, ఆనాడు చదువులకు దూరమై ఎక్కడనో పల్లెలలో, మారుమూల ప్రాంతాలలో చిన్న చిన్న పనులు పనిచేసుకుంటూ మనం జీవితం కొనసాగినటువంటి మన తాత తండ్రులు ఆ పరిస్థితి పోయి దాపురించాలంటే మనందరం చదువుకున్న బిడ్డలం చైతన్యవంతులం కావాలి. ఓటు అనే ఆయుధంతో మనం ఇక ముందుకెళ్లాల్సిన అవసరం ఉందంటూ ముందుగా ఆ దాడిని ఖండిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో రాజ్యాధికారం మనదైతే దాడులు మన మీద జరగవిగా. మన మీద దాడి చేయాలంటే ఒన్నులో వణుకు పుట్టాల్సిన అటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉంటుంది మన ప్రభుత్వం. కాబట్టి మిత్రమా, మరొకసారి ఉద్యమ నాయకుడి పైన ఇలాంటి దాడులకు ఎవరైనా పాల్పడితే ప్రతి దాడులకు కూడా బీసీలంతా తిరుగుబాటు చేయాల్సినటువంటి ఆసనం ఏర్పడ్డది. మన కళ్ళ ముందు మన బీసీ బిడ్డ పైన పిడిగుద్దులతో ప్రాణాలు తీసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి కళ్ళ ముందు కనపడతా ఉంటే మనం ఖండించకపోతే మరో బీసీ బిడ్డ పైన కూడా ఇటువంటి దాడులకు పాల్పడే పరిస్థితి ఏర్పడుతుంది. మనం మేల్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మనం ఉన్నది వనంలో కాదు, మనం ఉన్నది జనంలో. ఈ జనం మధ్యలో ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే ఇక వనంలో ఉంటే మన పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలనంతా ఏకం చేస్తే, బీసీలనంతా చైతన్యవంతులైతే, ఒకవేళ బీసీలే తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిడికెడు మంది లేని వాళ్ళకే మీకు ఇంత ధైర్యం ఉంటే, గంపెడి మంది ఉన్నాం మేమంతా తలుసుకుంటే ఏం జరుగుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి బీసీ బిడ్డలందరికీ ఉద్యోగ పక్షాన ఉన్న ఉద్యోగుల బీసీలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మేధావులు, విజ్ఞానవంతులు, విద్యార్థులు, విద్యార్థి నాయకులు, కార్మికులు, కర్షకులు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నా, బతకడానికి అమెరికాలో ఉన్నా అక్కడి నుంచి కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మనం మౌనంగానే ఉంటే మన బిడ్డల పైన కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. మనం ప్రశ్నిస్తే, మనం ఎదిరిస్తే ఎదటోడు కూడా వెనుకోపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, కాళీశ్రామ్ గారు ఇచ్చినటువంటి బాటను
ఇవన్నీ కోడీకరించి ఒక దగ్గరికి మనం అంతా ఏకమైతే మన పైన దాడులు చేయడానికి కూడా ఒకవేళ ఇట్లా టచ్ చేయాలన్నా కూడా కిలోమీటర్ దూరం ఉండడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇలాంటివి జరగవు. జనన గారు మీ పోరాటంలో మీరు చేస్తున్నటువంటి బీసీల చైతన్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ బీసీ బిడ్డలందరినీ ఏకం చేయాలని మీరు చేస్తున్నటువంటి పోరాటంలో మీకు ఎలాంటి ఒడిదొడుకులు జరిగినా మీ వెనుక మేమంతా ఉన్నామనేది కూడా మరొకసారి మీకు భరోసానిస్తూ మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని త్వరగా కోలుకొని మీ పోరాట స్పందన ముందుకు తీసుకెళ్తూ పెద్దలు గౌరవనీయులు గౌరవ తీన్మార్ మల్లన్న గారు ఇచ్చేసిన తర్వాత మా ఆర్టీసీ కార్మిక సమస్యలు కూడా జటిలమైనటువంటి ఏర్పడ్డాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బీసీలంతా ఏకమైతే తీర్మానం మల్లన్న గారిని బీసీలకు గౌరవ అధ్యక్షులు ఏర్పాటు చేసిన తర్వాత బీసీలలో ఒక చైతన్యం ఏర్పడ్డది. బీసీలకే కాదు శూద్రులంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. శూద్రులం అంటే మిత్రమా మీరు అర్థం చేసుకోవాలా, శూద్రులు అతి శూద్రులు, శూద్రుల పైన దాడులు ఎలా జరుగుతూ ఉన్నాయో మీకు కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. తీర్మానం మల్లన్న గారు ఇచ్చేసిన తర్వాత మరో పోరాటానికి మనంతా సిద్ధం కాబోతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అరాచకం ఎలా ఉందో తీర్మానం మల్లన్న గారు వచ్చిన తర్వాత మరొకసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ఆర్టీసీ కార్మికులు కలలు కంటున్నటువంటి లక్ష్యం ఎంతో దూరంలో లేదు. 14 గంటలు చర్చ జరిపి సచివాలయంలో నిండు సభలలో మాట్లాడి ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని మాటిచ్చి దాన్ని ఆ మాటను మూటగా తయారు చేసినటువంటి సందర్భాలు మీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. వాట్సాప్ లీడర్లారా, వాట్సాప్ నాయకులారా, మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉన్నా. యూనియన్లకు వంతపావుడు బంద్ చేద్దాం. యూనియన్ నాయకులను భుజాలను ఎత్తుకోవడం మానేద్దాం. మన నాయకుడిని మనం భుజాన్ని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానో ఒకసారి వినండి. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆనాడు డిక్లేర్ చేసినటువంటి సందర్భం. కానీ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? జూన్ 14 తర్వాత మనము అధికారికంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈనాడు ఆర్టీసీని అపాయింట్ డేట్ ఇవ్వమంటే ఎలక్షన్లు జరిపినాక ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలు పెడతా అంటున్నారు. దానికి ల్యాబింగ్ ఏందో మీరే చెప్పాలి. మేమేమంటున్నాం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల పక్షాన మా మాట ఒకటే మాట, మేము ఎలక్షన్లకు వ్యతిరేకం కాదు. మరి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు కలలు కంటున్నటువంటి ఆశయాన్ని నెరవేర్చాలనే ఓ లక్ష్యంతో ముందుకు వస్తూ ఉన్నాం. ఆర్టీసీని గవర్నమెంట్లో మొదటగా విలీనం చేయమంటున్నాం. విలీనం చేసే ధైర్యం లేకపోతే అపాయింట్ డేట్ను ప్రకటించమంటున్నాం. అపాయింట్ డేట్ను ప్రకటించి ఎలక్షన్లు పెట్టుకోండి. ఎలక్షన్లు గెలిచిన వాళ్ళని ప్రతినిధులుగా తీసుకొని విధి విధానాల్లో ఖరారు చేయండి. 6 నెలలు సమయం తీసుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు తక్షణమే ఎలక్షన్ల కంటే ముందు అపాయింట్ డేట్ను ప్రకటించి ఆర్టీసీ కార్మికుల కలలు కంటున్నటువంటి కుటుంబాలలో ఆనందాలు నింపాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేదంటే నెల సుమారు 250 నుంచి 300 మంది పదవి విరమణ పొందుతూ ఉన్నారు. వారికి నష్టం జరిగినట్టే కదా, వారి కళ్ళల్లో ఆనందాన్ని దూరం చేసినట్టే కదా. వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉన్నారు కదా. రాజన్న తెలంగాణ రప్పించుకున్న దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంది కదా. అందుకు వారికి కూడా ఇవన్నీ హక్కులు దక్కాలంటే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలన్నీ వారికి కూడా కల్పించాలంటే ఒకటే మాట, మా మాట, బీసీల మాట, ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి మా పక్షాన ప్రభుత్వానికి చిన్న సూచన చేస్తా ఉన్నాం. అపాయింట్ డేట్ను ప్రకటించండి. ముందుగా అపాయింట్ డేట్ను ప్రకటించిన తర్వాత ఎలక్షన్లకు పోండి. ఆ ఎలక్షన్లో యుద్ధంలో ఎవరు గెలిస్తే వారినే రాజును ఎన్నుకోండి. ఆ తర్వాత విధి విధానాల్లో ఏ విధంగా ఉండాలనో నిర్ణయించండి. 6 నెలలు తీసుకోండి, 3 నెలలు తీసుకోండి, 2 నెలలు తీసుకోండి, నెల తీసుకోండి. కానీ అపాయింట్ డేట్ను ప్రకటించిన తర్వాతనే ఈ ఎలక్షన్ల ప్రక్రియగా ముందుకు పోవాలని. ఒకవేళ ఇదే కనుక మీరు కాదు కక్కుసా అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు మా గౌరవ అధ్యక్షులు తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత ఇందిరా పార్కులో కూడా నిరాహార దీక్ష కార్యక్రమానికి అన్నగారే స్వయంగా నిరాహార దీక్షలో కూర్చోవడానికి మేము అన్నగారిని రిక్వెస్ట్ చేస్తాం. కార్మిక పక్షాన తెలంగాణలో ఉన్నటువంటి
శూద్రుల పక్షాన అన్నగారు నిలబడడానికి మేము అడుగుతాం. ఇందిరా పార్కులో వేలాది మందిగా తరలి వచ్చి ఆ యొక్క నిరాహార దీక్షతోనైనా గవర్నమెంట్ దిగి వచ్చి మన ఆర్టీసీని అపాయింటెడ్ ప్రకటిస్తుందా, యుద్ధం వైపు మళ్ళిస్తుందా మీ చేతుల్లో ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి బీసీలంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి యూనియన్ నాయకులు మీరందరూ కూడా అందరూ ఒకసారి కూడా ఎమ్మెల్సీ గౌరవ మల్లన్న గారి దగ్గర కూడా విచ్చేశారు. మీ మాట మా మాట అన్నారు, కానీ ఆ మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మీ పైన ఉందంటూ ఎలక్షన్లకు వ్యతిరేకం కాదు, అపాయింటెడ్ ముద్దు, ఎలక్షన్లు వద్దు, ఆ తర్వాతనే విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆర్టీసీ కార్మికులు 2 ప్రధానమైన డిమాండ్లు పెట్టిండ్రు. అయితే 32 డిమాండ్లలో 2 డిమాండ్లు పెట్టిండ్రు. ఆ 2 డిమాండ్లు ఏంటంటే, ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయడం, ఏది ఆర్టీసీ కార్మికులు ఏది అనుబంధ సంస్థగా ఉన్నటువంటి కార్పొరేషన్ని ఆర్టీసీ అది ప్రభుత్వంలో విలీనం చేయడం. రెండవది ఏంటంటే కార్మిక సంఘాలను పునరుద్ధరించి ఎలక్షన్లు పెట్టడం. అవునన్నా. అయితే దీంట్లో ప్రధానంగా కోరుకుంటుంది ఆర్టీసీ కార్మికులు కోరుకుంటుంది అంటే ఫస్ట్ విలీనం. ఇంకా విలీనం అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు, ఒక భద్రత ఉంటుంది, ఒక రక్షణ ఉంటుంది, ఒక రకంగా వాళ్ళకు ఒక అది ఉంటుంది. కాబట్టి దాన్ని కోరుకుంటారు మీరు. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ జరుగుతూ ఉందన్న. గవర్నమెంట్ కూడా ఇది కూడా ఏమన్నది అంటే మేము విలీనం చేస్తామన్నది. విలీనం చేస్తామన్న తర్వాత అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా స్వయాన సీఎం గారే వారి ఆఫీస్ కు పిలిపించుకొని మీకు విలీనం కావాలన్నా ఎలక్షన్లు కావాలంటారు. చర్చలో మీరు విలీనం చేస్తా ఉన్నాక మళ్ళీ ఇంకెందుకు ఇంకా దోబుసులాట అవసరం లేదు కదా. నాయకులందరూ విలీనం చేస్తే అయిపోతుంది. తర్వాత కార్మిక సంఘాలు పునరుద్ధరించుకుంటారు. లేదు అంటే అపాయింటెడ్ ప్రకటించాను ఈ డేట్ అని ప్రకటిస్తే రేపు పొద్దున్న రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు కూడా లబ్ధిదారులు అవుతారు. వాళ్ళు ఈ పోరాటంలో ఉన్నారు, మన తెలంగాణ బిడ్డల పక్షాన నిలబడ్డారు. నేను ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళు ఓటుదారులు అయినరు. మరి వాళ్ళకి ఆ తృప్తిని కల్పించాలి కదా. సుమారు నెలకు 250 నుంచి 300 మంది రిటైర్ అవుతా ఉన్నారు. ఎలక్షన్లు పెట్టాలన్నా, కార్మిక సంఘాలకు ఎలక్షన్లు పెట్టాలన్నా, లేకపోతే విలీనం కావాలంటే విలీనమే కోరుకుంటున్నారు. ఒకవేళ నాయకులకు ఇబ్బంది అనిపించినా, ప్రభుత్వానికి ఇబ్బంది అనిపించినా అపాయింటెడ్ ను ప్రకటించండి, ఎలక్షన్లో పెట్టండి, మాకేం ఇబ్బంది లేదు. బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీరేం కోరుకుంటారు? బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము నిక్కాసుకున్నాం. మేము తక్షణం ఫస్ట్ ఆర్టీసీని విలీనం చేయమంటున్నాం. విలీనం కార్మికుల ప్రయోజనాలే కార్మిక ప్రయోజనాలే ఫస్ట్ ఫైనల్ మాది. ఒకవేళ లేదు అంటే మా గౌరవ అధ్యక్షులు తీర్మాన్ మల్లన్న గారు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వందలాది మంది వచ్చి కూడా అన్న రిక్వెస్ట్ చేసి ఇందిరా పార్క్ నుంచే మరో పోరాటానికి సిద్ధమవుతాం అంటున్నాం. మన కుర్మా యాదవ్ అన్నగారి గురించి మాట్లాడండి, చెప్పండి. వాళ్ళ కులం పక్షాన ఈరోజు వట్టే జానయ్య మా జానయ్య యాదవ్ గారి దాడి జరగడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నా పేరు కుర్మా అంటే మా పేర్లు వేరైనా మా సంఖ్య ఒకటే, మా మతం ఒకటే, మా సిద్ధాంతాలు ఒకటే. ఈరోజు మా జానయ్య యాదవ్ మీద దాడి జరగడం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గోసిగొంగడ వేసుకున్నారు. ఈ గొల్ల కుర్మలు వీళ్ళకేం తెలుసు అని అనుకుంటా ఉన్నారు కావచ్చు. బిడ్డ, మీ అనుకునే వాళ్లకు మరో గుణపాఠం చెప్తాం. మా యాదవులు కానీ మా గొల్ల కుర్మలు కానీ చట్టసభలకు పోవద్దా, ఎమ్మెల్యేలు కావద్దా, ఎమ్మెల్సీలు కావద్దా అంటే ఒక ప్రశ్నించే గొంతును పిస్కాలని చూస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతు మా కులాలలో ఒక గొంతు బయటికి వెళ్ళింది. ఆ గొంతును పిస్కాలని చెప్పి మీరు అణగదొక్కాలని చూస్తే ఈ రోజు మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం. గోసిగొంగడ వేసుకున్నాడు, వీరికి ఏం తెలుసు అనుకుంటారు కావచ్చు. నడి జంగాల పోయి 100 నుంచి 150 గొర్రెలు కాసి మేము జంగాల్లో ఒక్కనే కట్టె పట్టుకొని తిరిగి వచ్చే సత్తా మాకుంది. నీ పాలెలు లేకుండా, అరే బిడ్డ నీ పాలెలు లేకుండా 4 బెరగొడ్లు వేసుకో చెరువులో పోతావా? నీ పాలెలు లేకుండా. కానీ జంగలు నడి జంగలు గుట్టలకైనా మేము సింగల్గా పోయి గొర్రె కాసుకొని గొర్రె మేపుకొని వచ్చే జీవితాలు మాయి. అందులో నుంచి పుట్టుకొచ్చిండే మా జానయ్య యాదవ్ గారు. ఒక గొర్రె పిల్లకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే గిలగిల ఆడే మేము ఈ రోజు మా జానయ్య గారి దాడి జరిగితే ఎట్లా ఒప్పుకుంటాం అనుకుంటున్నావు? బిడ్డ మీరెంత, మీ జీవితం ఎంత, అసలు మీ బతికెంత? మేము తలుచుకుంటే మేము ఊరికి 10 గొర్రెలు అంటే ఒక్కొక్క గుంపు కాకుండా 10 మంది కలిసి ఒక గుంపు పెడతాం మేము. అంటే ఊరికి ఒక 3 గుంపులు ఉంటాయి. అట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మా గుంపులలో పెంచుకుంటాం. మేము ఇత్తనం పొడలను పెంచుకుంటాం. మా పొడలను వదిలిపెడితే కొడకలారా మిమ్మల్ని ఇచ్చో లేకుండా వేసేస్తాయి.
ఇత్తనం లేకుండా చేసేస్తాయి. మళ్ళీ మీకు ఇత్తనం పెట్టి చెట్టు పెరగాలంటే నీ తాతలు దిగి రావాలి. ఖబర్దార్ చెప్తా ఉన్నాం. మేము ఎట్లయితే మా గొర్రె పిల్లలకు సంవత్సరం బొచ్చు కడిగేస్తామో, ఆ కాళ్ళ కింద పెట్టుకో బొచ్చు కడిగేస్తాం బిడ్డ, మా యాదవుల జోలికి కానీ మా బీసీ బిడ్డల జోలికి బహుజన జోలికి వస్తే మేము కాళ్ళ కింద పెట్టి బొచ్చును కడిగేసి మీ గుండు కొట్టేసి పాతాల్లోకి దొక్కుతాను మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా నేను. ఇక ముందు మా బీసీల పైన కానీ, మా యాదవుల పైన కానీ, మా కుర్మ గొల్లల పైన కానీ దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని మా కుల సంఘాలకు కానీ, మా నాయకులకు కానీ, మా వివిధ సంఘాలందరికీ మరొక్కసారి పేరు పేరున మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీన్ని తీవ్రంగా ఖండించండి. ఖండించకపోతే రానున్న రోజుల్లో మనకు భవిష్యత్తు ఉండదు, మనం ముందుకు వెళ్ళలేము. మన బీసీలలో, మన కుర్మ యాదవులలో, గొల్ల కుర్మలలో పుట్టుకొచ్చిన వ్యక్తులను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది కనుక మీ అందరికి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ మన బట్టే జానయ్య గారి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అన్ని గ్రామాలలో యాదవులంతా ఏకం కావాలని చెప్పి అన్ని గ్రామాలలో ఏకం కావాలి. ఏకం కాకపోతే మన జీవితాలు లేవు మనకి. ఎందుకంటే ముందుకు పోవాలంటే మన బీసీలంతా ఏకం కావాలి, మన యాదవులంతా ఏకం కావాలి, మన గొల్ల కుర్మలంతా ఏకం కావాలి. ఎట్లయితే మన జానయ్య యాదవ్ గారిన ఎట్లయితే దాడి జరిగిందో, మన దాడిని ఖండించడానికి మన గొర్రెలకు ఎప్పుడైతే మనం తిత్తి తీస్తాం, కాళ్ళు పైన తల కింద తిత్తి తీస్తామో, వీళ్ళకు మన బీసీల మీద కానీ, మన కుల సంఘాల మీద కానీ దాడి జరిగితే కాళ్ళు కిందికి తలకా కిందికి కాదు, వారు డైరెక్ట్ సెట్ కట్టే తిత్తి తీస్తాం. కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ గొల్ల కూరలో ఈ గోసు గొంగడు వేసుకొని తెలియదు అనుకోకూరి, మాకు అన్ని తెలుసు. మా దానిలో కూడా రావాలి, మన దానిలో కూడా చట్టసభలు అవ్వాలి, మనం కూడా ప్రశ్నించే గొంతులు కావాలి. మనం అప్పుడైతే ముందుకెళ్తామని మరొకసారి రిక్వెస్ట్. ప్రతి పల్లె, ప్రతి గ్రామం, ప్రతి మన గొల్ల కుర్మలు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఖండించకపోతే మనకు భవిష్యత్తు లేదు, జీవనాధారం ఉండదు. ఎందుకంటే మన కులాలలో తక్కువ మంది, మనలో తక్కువ మంది ఇప్పుడే బయటకు వస్తారు. బీర్ల ఐలన్న గారు వచ్చారు, అలాగే ఒక్కొక్కరు వస్తారు. మన గురించి వాళ్ళు బయటకు వస్తేనే మనకు జీవితాలు ఉంటాయి, మన పిల్లల భవిష్యత్తులు ఉంటాయి, మనకు రావాల్సిన వాటలు కూడా మనకు వస్తాయి, మనకు అన్ని దక్కుతాయి అని చెప్పి మనందరికీ మా గొల్ల కులం అందరు కూడా మరొక్కసారి రిక్వెస్ట్. ఖచ్చితంగా మీరు అందరు కూడా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఖండించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.